హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లోని చాలామందికి ఇష్టమైన క్రిస్మస్ కేక్ అండి. అదే ప్లమ్ కేక్ అండి. ఈ కేక్ గురించి అయితే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరన్నమాట. ఈ కేక్ అంత బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కేకు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మెజర్మెంట్స్ అనేవి నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి. ఎక్కడైనా మిస్ అయినా సరే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చూసుకోవచ్చు. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. మన ఇష్టమేనండి డ్రై ఫ్రూట్స్. మన దగ్గర ఏముంటే అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్నవైతే నేను తీసుకున్నాను కాజు, బాదం, ఆప్రికాట్, 2 కలర్స్ అయితే టూటీ ఫ్రూటీ, బ్లాక్ రెజన్, ఎల్లో రెజన్, కివీ, డేట్స్ అండ్ రెడ్ చెర్రీస్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా మన డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టమేనండి. మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ మాట. ఒక 3 to 4 వరకు ఉన్నా కూడా ఏ ప్రాబ్లం లేదు. చక్కగా వాటినే యూస్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగా యూస్ చేశాను. ఎందుకంటే ఈరోజు నేను 1 kg ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 kg వరకు నాకు ఆర్డర్ ఉన్నదన్నమాట. ఇంకొక 1/2 kg వచ్చేసి నేను ఇంట్లో కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే నేను ఇన్స్టెంట్గా కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి. అదే మనకి బేకరీస్లోనైతే ఏంటంటే సోక్ చేస్తారనమాట. అంటే వాళ్ళు లాట్లో చేస్తారు కదా, ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే సోక్ చేస్తారు. ఒక 1 month కానీ 2 months ఆర్ 3 months వరకు కూడా సోక్ చేస్తుంటారండి. అది కూడా ఏంటంటే వైన్తో కానీ రమ్తో కానీ అయితే సోక్ చేస్తారు. మనం ఏంటంటే ఇలాగా తక్కువగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి రమ్ము, వైను అలాంటివి అవి యూస్ చేయం కాబట్టి మనం ఏంటంటే ఫ్రూట్ జ్యూస్తోని ప్రిపేర్ చేస్తామండి. ఇది చూసారా, ఇది వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అన్నమాట. ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి 200 ml తీసుకోవాలండి. పల్ప్ అంతా కూడా మనం డ్రైన్ చేసేసుకొని బాగా వడకట్టుకొని దాని జ్యూస్ అనేది మనం తీయాలన్నమాట. పల్ప్ అది ఉండకూడదు. జాగ్రత్తగా క్లీన్ చేసుకొని పిక్కలు అవి లేకుండా చూసుకొని 200 ml వరకు మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ లేకపోతే మనం గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చండి. ఆ తర్వాత చక్కగా ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి దాంట్లో కూడా ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది వేసి కొంచెం ఆ జ్యూస్ అంతా కూడా మనకి ఈ నట్స్ ఉన్నాయి కదా, మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతటికీ కూడా ఇంకిపోయే వరకు మనం కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. ఉడికించుకునేటప్పుడు ఏంటంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగు పట్టేస్తుంది. జ్యూస్ అంతా కూడా మొత్తం డ్రై ఫ్రూట్స్ అబ్జర్వ్ చేసుకున్నాయండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి పాన్ దించేసి ఒక బౌల్లోకి ఇవన్నీ కూడా వేసుకొని ఒక సైడ్గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉన్నాయి కదా, మొత్తం అన్నీ కూడా చల్లారాలండి. ఈ చల్లారేదాకా ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఈ బౌల్ని. నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ అనేది దీంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. అంటే ఒకసారి పాన్ని మళ్ళీ వాష్ చేసేయండి. వాష్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 120 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోవాలి. అంటే మనం క్యారమెల్ కలర్ రావాలి కదా, దానికోసమైతే క్యారమెల్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. 120 గ్రామ్స్ షుగర్ తీసుకొని పాన్లో వేసుకొని వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి. మనం కలుపుతూ ఉంటే అదే క్యారమెల్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే కలుపుతూ ఉండాలి, అలా పెట్టేయకూడదన్నమాట, మాడిపోతుంది. మాడిపోయిందంటే స్మెల్ అనేది మాడు వాసన వచ్చేస్తుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే కేక్ కూడా చేదైపోతుందండి మాడిపోవడం వల్ల. అందుకే మనం కలుపుతూ ఉండాలి. కొంచెం ఈ పంచదార అంతా బాగా మెల్ట్ అయ్యేదాకా కరిగించుకోవాలి. అంటే మనకి గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అలా వచ్చే వరకు కొంచెం కరిగించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 2 to 3 minutes వరకు చేసుకుంటే రెడీ అయిపోతుందండి.
ఇలా చూస్తున్నారా గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇంకా కొంచెం రావాలన్నమాట. ఇలా చూస్తున్నారా మనకి బెల్లం పాకం లాగా ఇలా రావాలి. ఈ కలర్ వచ్చేవరకు కొంచెం అలాగా తిప్పుతూ తర్వాత వచ్చేసి హాట్ వాటర్ తీసుకోవాలండి. వేడి నీళ్ళే తీసుకోవాలి, చల్లనీళ్ళు తీసుకోకూడదు. ఇక్కడ ఒక పావు కప్పు వరకు హాట్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. అది కూడా చాలా స్లోగా వేయాలి. ఒకేసారి వేస్తే మన మీదకే తుల్లిపోతుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యారమెల్ అంతా కూడా మనకి ఏంటంటే లిక్విడ్ కన్సిస్టెన్సీకి వస్తుందండి. మంచి కలర్ వచ్చింది కదా, మంచి బ్రైట్ కలర్ వచ్చింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి కానీ గ్లాస్లోకి కానీ తీసేసి ఇది కూడా పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది కూడా వేడిగా ఉంది కదా, ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఇది చల్లారే వరకు పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూద్దాము. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా ఐటమ్స్ అని ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు మిక్సీలోకి తీసుకోండి. మిక్సీ గిన్నెలోకి 100 గ్రామ్స్ షుగర్ తీసుకున్న తర్వాత ఒక స్మాల్ పీసు దాల్చిన చెక్క తీసుకోవాలి. తర్వాత వచ్చేసి లవంగాలు ఒక 5 వరకు తీసుకోవాలండి. అలాగే ఇలాచీ వచ్చేసి ఒక 3 తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇవి మాత్రం స్కిప్ చేయకండి. ఈ మసాలా ఐటమ్స్ ప్లమ్ కేక్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఇది స్కిప్ చేయకుండా ఇది పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఎగ్స్ వచ్చేసి మనం 4 తీసుకుంటున్నాము. ఎందుకంటే 1 kg ప్రిపేర్ చేస్తున్నాం కదా, 4 eggs తీసుకుంటున్నాము. చక్కగా ఎగ్స్ అన్నీ కూడా పగలగొట్టేసి మనం బ్లెండర్తోని కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఫోమీగా వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి వెనిలా ఎసెన్స్ అనేది ఒక 2 స్పూన్స్ వరకు నేను వెనిలా ఎసెన్స్ అనేవి యాడ్ చేశాను. ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం బీటర్తోని బ్లెండర్తోని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందాకలా మసాలా చేసాం కదా, అదే షుగర్లోని మసాలా ఐటమ్స్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వచ్చేసి ఇప్పుడు కొంచెంగా వేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మళ్ళీ ఒక 2 to 3 minutes బ్లెండ్ చేసుకున్న తర్వాత బటర్ వచ్చేసి 120 గ్రామ్స్ తీసుకోవాలండి. నేను కొంచెం మెల్ట్ చేసుకున్నాను బటర్ అనేది. ఎప్పుడైనా సరే మనం కూలింగ్ ఉన్న ఐటమ్స్ అయితే మనం యూస్ చేయకూడదు. ఎగ్స్ అయినా సరే బటర్ అయినా సరే మనం చేయడానికి రెడీగా పెట్టుకునేటప్పుడు ఒక 1 hour ముందైనా తీసి బయట పెట్టుకోవాలండి. ఆ కూలింగ్ అంతా కూడా పోవాలి. కూలింగ్ ఐటమ్స్ ఏవి కూడా మనం వేయకూడదు అనమాట. అందువల్ల బటర్ వచ్చేసి కొంచెం మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసుకొని వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇందాకలా క్యారమెలైజ్ చేసుకున్నాం కదా కలరు, ఆ కలర్ వచ్చేసి ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారా మంచి కలర్ అయితే వచ్చింది కదా, చాక్లెట్ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆపేసేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి బ్లెండర్తో పనేం లేదండి. పక్కకు పెట్టేసి ఇప్పుడు స్పాచులా తీసుకొని ముందు సైడ్స్కి ఉన్నదంతా కూడా నీట్గా మిడిల్లో కల్లా తెచ్చేసుకోవాలి. తర్వాత మైదా వచ్చేసి ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి జల్లెడ పెట్టుకోవాలి. జల్లెడ పెట్టుకొని ఒక 200 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోవాలండి. అంటే 2 teaspoons అనమాట. TSP టేబుల్ స్పూన్స్ కాదు. అలాగే మనకి బేకింగ్ సోడా కూడా ఒక 2 teaspoons అయితే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి కోకో పౌడర్ తీసుకోవాలండి. ఒక 2 tablespoons తీసుకోవాలి. ఇది టీ స్పూన్స్ కాదు, టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత చక్కగా మనం జల్లించేసుకోవాలి. మనకి డస్ట్ అనేది ఏమీ లేకుండా ఫైన్గా జల్లించేసుకొని ఇప్పుడు నీట్గా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇది ఎక్కడ మనకి లమ్స్ అనేవి లేకుండా, ఉండలు అలాంటివి ఏవి లేకుండా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ మనం సైడ్కి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అనేవి అవి చల్లారిపోయండి. ఇలా చల్లారిపోయిన తర్వాత నీట్గా మొత్తం అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇది వచ్చేసి కస్టమర్కి 1/2 kg ఇస్తున్నాను కాబట్టి నేను అది మెజర్ కూడా చేసి మీకు చూపిస్తాను.
అంటే మనం ఎంత వేసుకుంటే వస్తుంది కరెక్ట్గా మనకి అనేది తెలియడం కోసం మీకు 1/2 కేజీ మెజరింగ్ అనేది వేసి చూపిస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్కసారి కేక్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఎంతో కొంత తగ్గిపోతుంటుంది కదండి. అందుకని మనం ఏంటంటే 1/2 కేజీ అడిగేటప్పుడు కస్టమరు మనం ఒక 50 గ్రామ్స్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే తక్కువ వచ్చిందంటే మాత్రం కంపల్సరిగా అడుగుతారండి తక్కువ అయిందని చెప్పేసి. అందుకే మనం ఎక్స్ట్రాగా ఒక 50 గ్రామ్స్ వేసుకున్నాం అనుకోండి, మనకు ఆ టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ 550 గ్రామ్స్ అనేవి తీసుకున్నాను. 6 ఇంచ్ టిన్లోనైతే నేను వేసుకున్నానండి. చక్కగా టిన్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ కూడా వేసుకోవాలి. నేనైతే 550 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది బేక్ చేశాక ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇలా చక్కగా అంతా వేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పైన వేసుకునే డ్రై ఫ్రూట్స్ ఏంటంటే కొంచెం మైదాలో డస్ట్ చేసుకోవాలండి. అలా మైదాలో డస్ట్ చేసుకుంటే ఏంటంటే అవి లోపలికి వెళ్ళిపోకుండా పైనే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి కేక్ లాగా ఒక 20-25 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోదండి. ఇది కరెక్ట్గా 1 అవర్ అయితే బేక్ చేయాలన్నమాట. అంతవరకు కూడా బేక్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ కేక్ అనేది రెడీ అవుతుంది. చక్కగా మొత్తం కేక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం డీమోల్డ్ చేసుకోవాలి. అలా కాకుండా వేడిగా ఉండేటప్పుడే డీమోల్డ్ చేసామంటే ఆ కేక్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీకు వెయిట్ చూపిస్తాను చూడండి ఎంత వచ్చిందో బేక్ అయిన తర్వాత. మనం బోర్డు ఏదైనా పెట్టామనుకోండి, మనం ఏది పెట్టినా సరే అది టైర్ చేసుకోవాలి. ఆ వెయిట్ని టైర్ చేసుకున్న తర్వాత మనం వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గాని 556 గ్రామ్స్ వచ్చిందండి. అంటే మనం వేసింది 550 to 560 గ్రామ్స్ మిడిల్లో వేసాము. నేను వచ్చేసి ఇలా 2 అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. ఒకటి ఇంట్లోకి ప్రిపేర్ చేసుకున్నాను, ఒకటి కస్టమర్ కోసం. మరి ఈ కేక్ అయితే కట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా ఉందండి కేక్ అయితే మాత్రం. చాలా రిచ్ టేస్ట్ ఉంటుందన్నమాట. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అనేది. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాగో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అనేవి వస్తున్నాయి కదా. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టినట్టుగైతే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ మనం వేస్తున్నాం కాబట్టి. నార్మల్గా అయితే పిల్లలు డ్రై ఫ్రూట్స్ అవి తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, తినరు కదా సరిగ్గా. ఇలాగని చేసినట్టుగైతే కేక్తో పాటు అవి కూడా తింటారు కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటాయి. మరి ఈ కేక్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.